అందరికీ నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం వృశ్చిక రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి జూలై 27, 28, 29, 30వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారు ఎవరినైనా నమ్మితే ప్రాణం పెట్టేంతగా, అలాగే ఎదుటి వ్యక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరిపైన కూడా సమానమైనటువంటి ప్రేమను కనపరుస్తూ ఉంటారు. అందరిలో కూడా వీరికి ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంటుంది. ఈ రాశి వారికి ఏదైనా కానీ సరళమైనటువంటి మాట తీరుతో అందరినీ కూడా ఇలాగే ఇట్టే ఆకర్షిస్తారు. ఇటువంటిది ఈ రాశి వారికి ఎన్నో అవమానాలను భరిస్తూ మౌనంగా వచ్చారు. అయితే ఇప్పుడు ఆ మౌనమే మీ పాలిట అతి పెద్ద ఆయుధంగా మారబోతుంది. పరిస్థితులు ఎంత వేగంగా మారబోతున్నాయంటే మీ శత్రువులు కూడా తమకు ఏం జరుగుతుంది అనేది అసలు ఊహించుకోలేరు. ఇక వాళ్ళు మీ దారిలో పెట్టినటువంటి ప్రతి అడ్డంకులను అవి వాటికై అవే ముక్కలైపోవటం కళ్ళారా చూస్తారు. వాళ్ళ మోసాలన్నీ కూడా విఫలం అవటం చూస్తారు. మీ ఎదురుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని అడ్డుకునే ధైర్యం చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. మీరు వేసే ప్రతి అడుగులోనూ భగవంతుడి యొక్క తోడు మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అందుకే మీ దారి మునుపటి కంటే కూడా చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మిమ్మల్ని ఎవరైతే తక్కువగా అంచనా వేశారో వారందరూ కూడా మీ ఎదుగుదలను చూసి లోపల భయపడటం మొదలు పెడతారు. వాళ్ళ అహంకారం పూర్తిగా బలైపోతుంది. వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి ముసుగులు తొలగిపోయి వాళ్ళు వేసినటువంటి చెడు పనుల వలన ఫలితాలు వారు అనుభవించే రోజులు. మీరు కేవలం విజయం వైపుకు దూసుకుపోవటానికే పుట్టారు. కాలం మిమ్మల్ని ఎన్ని రకాలుగా పరీక్ష చేసినా సరే మీరు నీతి నిజాయితీలతో చేసినటువంటి ప్రతి పని మిమ్మల్ని ఎక్కడా కూడా పడిపోనివ్వకుండా చేసింది. అంతేకాదు ఇప్పుడు మీరు ఎక్కడా తొందరపడకుండా చాలా ప్రశాంతంగా ఈ 4 రోజులు ఉండాలి. మీరు చేసినటువంటి ప్రతి నిర్ణయం ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ విజయం ఎంత గొప్పగా ఉండబోతుందో చూసి ప్రపంచం మీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారు. మీ పక్షాన ఇంత పెద్ద మార్పు అసలు ఎలా వచ్చింది అనేది ఎవరికి కూడా అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే మీ అదృష్టం ఒక్కసారిగా మలుపు తిరిగినట్లుగా మీకు కూడా అనిపించదు. అంటే ఆశ్చర్యానికి గురయ్యే విధంగా మీ అదృష్టం అనేది మారుతుందనే చెప్పుకోవాలి. అంతేకాదు ఇప్పుడు ఎంత ఎత్తుకు ఎదగబోతున్నారంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఇకపైన మీ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడతారు. మీ చుట్టూ ఉన్నటువంటి భగవంతుడి యొక్క రక్షణ వలయం ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా సరే తిరిగి వాళ్ళ మీదకే తిప్పికొట్టేలా చేస్తుంది. అయితే ఈసారి ఆ శక్తులు ఎదురు దెబ్బకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అసలు తట్టుకోలేరు. అయితే మీ జీవితంలో మిమ్మల్ని చూడాలన్నా కూడా వారు భయపడిపోతారు. ఇకపైన మీరు వేసే ప్రతి అడుగులో కూడా తెలియనటువంటి ఒక కొత్త వెలుగనేది మీకు కనిపిస్తూనే ఉంటుంది. సాక్షాత్తు ఆ భగవంతుడు మిమ్మల్ని చెయ్యి పెట్టి మరీ నడిపిస్తున్నట్లుగా మీరు తెలియనటువంటి ఒక భావనకు గురవుతారు. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు మీ కళ్ళ ముందుకు కనిపిస్తాయి. గాలి కూడా మీకెన్నో రకాలుగా సానుకూలమైనటువంటి గొప్ప సంకేతాలను అందిస్తుంది. మీరు ముందుకు సాగుతుంటే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం మీరు మీ కళ్ళారా చూస్తారు. ఒకవేళ మీరు ఎక్కడైనా ఆగాలి అని చూసినా సరే మీ అదృష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సమాజంలో మీకు దక్కవలసినటువంటి గౌరవం, విజయం దక్కేలా చేయటం ఇప్పుడు భగవంతుడు నిర్ణయమనే చెప్పుకోవాలి. అయితే ఎన్నాళ్ళుగా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారందరూ కూడా మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక తలదించుకునే పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు మిమ్మల్ని కిందకి లాగాలి అని చూసిన వారు ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పుల వలన ఆ వచ్చినటువంటి ఇబ్బందుల నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది తెలియక ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ మార్పు చాలా వేగంగా ఊహించని విధంగా వస్తుంది. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సొంత బలహీనతల వలన వెనకపడిపోవటం మీరు కళ్ళారా చూస్తారు. అయితే మీకు మాత్రం మీ దారి పూర్తిగా క్లియర్గా కనిపిస్తుంది. అడ్డంకులు తొలగిపోతాయి. రోజు రోజుకు మీ జీవితంలో మీ అదృష్టంలో ఒక కొత్త అధ్యాయం అనేది మొదలవుతుందా అని అనేంతగా మీరు ఆశ్చర్యపోతారు. ఇక మీరు కేవలం ఉన్నత స్థానాలకు చేరుకోవటమే కాకుండా సమాజంలో మీ ప్రభావం, మీ పేరు, అలాగే మీ గౌరవం ఎంత బలంగా మారతాయి అంటే మీ పేరు వింటేనే మీ శత్రువులు తమ కుట్రలను కూడా ఆపేసేలా చేస్తారు. ఇప్పుడు మీరు ఎవరికి ఏది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏది మాట్లాడకుండా చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీ మాటలు కాదండి, మీ సక్సెస్ మాత్రమే అందరికీ సమాధానం చెప్పాలి. మిమ్మల్ని
బాధ పెట్టినటువంటి వారు ఇప్పుడు మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఎలా వచ్చిందా అని అనుకునేలా మీ మార్పు అనేది నలుగురికి కూడా చాలా ఆదర్శంగా ఉండబోతుంది. అయితే ఈ రాశి వారు మీరెంతో మంచి స్వభావం కలిగిన వారు. ఎందుకంటే చాలా ఓర్పు సహనాన్ని భగవంతుడు మీకు ఇచ్చాడనే చెప్పుకోవాలి. మిమ్మల్ని ఎంతమంది ఇబ్బందికి గురి చేయాలి అని ప్రయత్నించినప్పటికీ కూడా అందరికీ కూడా చిరునవ్వుతోనే సమాధానమిచ్చారు. కాలం ఏదో ఒక రోజు తప్పకుండా సమాధానమిస్తుందని ఓర్పుగా ఉన్నాను. న్యాయం జరిగే గొప్ప రోజులు కాబట్టి ఓపికగా ఉండండి. మీ చుట్టూ ఉన్నటువంటి దైవ రక్షణ మరింత ఎక్కువగా బలపడుతున్న కొద్దీ మీ శత్రువుల యొక్క ఆత్మవిశ్వాసం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి బాగా నవ్వి మీ దారిలో అనేక రకాలుగా రాళ్లు వేసిన వారే ఇప్పుడు ఒక చిన్న సమస్యను కూడా తట్టుకోలేక ఇబ్బంది పడే రోజులైతే రాబోతున్నాయి. మీరు ఒంటరిగా అనుభవించినటువంటి బాధ ఇప్పుడు చాలా రెట్లు ఎక్కువగా వాళ్ళ జీవితాల్లోకి చేరిపోతుంది. మీ మౌనమే ఇప్పుడు వాళ్ళ పాలిట ఒక పెద్ద తుఫాన్లా మారబోతుంది. ఎందుకంటే మౌనంగా ఉండే వాళ్ళ తిరుగుబాటు ఎప్పుడు కూడా బలంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా మారబోతున్నట్లుగా మీరు భావించవచ్చు. అయితే మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసింది కేవలం ఒక్కరా లేదా ఇద్దరు మాత్రమే కాదండి. ఒక పెద్ద సంఖ్య ఉంది అని చెప్పుకోవచ్చు. ఒక పెద్ద సంఖ్య మీ వెనక చేరింది. మిమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తూ, మిమ్మల్ని పూర్తిగా కుంగతీస్తూ, సమాజంలో మీ ప్రతిష్టను దెబ్బతీస్తూ, మీరు చేసే ప్లాన్స్కి కానీ ఏదైనా ఒక పని చెయ్యాలి అని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు అది కాదు, ఇది చేస్తే చాలా అంటే చాలా మోసపోతాము, ఇలా రకరకాలుగా మీ మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఇలా మిమ్మల్ని పూర్తిగా మీరేదైతే ఎంచుకుంటారో సరైనటువంటి రంగాన్ని కానీ, సరైనటువంటి సలహాలను కానీ, సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి సమయంలో మీ హక్కును వచ్చేసి మీకు నానా రకాలుగా లేనిపోని తప్పుడు సమాచారాలని, తప్పుడు నిర్ణయాలను, లేనిపోని టెన్షన్స్కి మీకు గురయ్యే విధంగా చేయటం చేస్తూనే ఉంటారు. ఇలా అనేక రకాలుగా మిమ్మల్ని మభ్యపెట్టిన వారే ఏదో ఒక విధంగా మిమ్మల్ని పూర్తిగా మీ ప్లాన్స్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇకపైన మీ శత్రువులకు కష్టకాలం మొదలైనట్లుగానే భావించవచ్చు. మీ వెనక ఉండి నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి వారి ముఖాలు కూడా బయటపడతాయి. వాళ్ళ మనసులో ఇప్పుడు ఒక భయం అనేది ఏర్పడిపోతుంది. ఎందుకంటే నిజం ఎంతో కాలం దాగి ఉండదు కదా. వాళ్ళ పతనం అనేది వారే కోరి తెచ్చుకుంటారు. అయితే మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా మార్చుకోవాలి. జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను మీరు చూసి ఉండవచ్చు. కానీ భగవంతుడు మనిషికి ఓపిక ఉన్నంత వరకే పరీక్షలు పెడతాడు. ఆ ఓపిక కూడా నశించినప్పుడు సాక్షాత్తు భగవంతుడే స్వయంగా మన చెయ్యి పట్టుకుని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఇదే ఇప్పుడు మీ జీవితంలో జరగబోతుంది. మీరెన్నో రకాలుగా ఓపికగా ఎదురు చూసినటువంటి రోజులను, అలాగే మీ కష్టకాలాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాడు. ఇప్పుడు మీ జీవితంలో సరిగ్గా ఎన్నో మార్పులను తీసుకురాబోతున్నాడు. రాబోయే ఈ ముఖ్యమైనటువంటి రోజుల్లో మీకు భగవంతుడి నుంచి కొన్ని అద్భుతమైన సంకేతాలు రావటం కూడా మీరు చూస్తారనే చెప్పుకోవాలి. మీరు రహస్యంగా జరిగినటువంటి కొన్ని కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడటం చూస్తారు. తప్పు చేసిన వారు తాము చేసినటువంటి పొరపాటు వలనే స్వయంగా వారికై వారే దొరికిపోతారు. ఇప్పుడు నేను చెప్పే కొన్ని నిజాలు వింటే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ మాటలు ఎవరిని కూడా భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని కొంచెం అలర్ట్ చేయడానికి మాత్రమే చెబుతున్న మాటలు. కాబట్టి జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఒక సరికొత్త కాలం రాబోతుంది. ఎవరైతే మీ నమ్మకాన్ని మమ్ము చేసి మీ ముందు తీయగా మాట్లాడుతూ మీ వెనక మిమ్మల్ని దెబ్బతీస్తున్నారో వాళ్ళ అసలు రంగు బయటపడబోతుంది. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ ఎదురు దెబ్బ మీకు బయట వ్యక్తుల నుంచి తగలటం లేదు. మీరు కళ్ళు మూసుకొని బాగా నమ్ముతున్నటువంటి మీ సొంత మనుషుల నుంచి ఈ మోసం జరుగుతూ వస్తుంది. మనం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మనిషి జీవితంలో అన్యాయం మితిమీరిపోయినప్పుడు ఆ ప్రకృతే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను మారుస్తుంది అని ఆ స్వామి అయితే చెప్పాడు. ఇప్పుడు మీ జీవితంలో కూడా ఆ మార్పు అనేది మొదలవటం మీరు ఖచ్చితంగా చూస్తారు. అయితే మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి వారి రహస్యాలని కూడా మీరు తెలుసుకోవటం స్టార్ట్ చేస్తారు. మొదటి వారి అసలు రంగు చూసి మీ చుట్టూ ఎంతో మంది నకిలీ మనుషులు అసలు ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి అవసరం కోసం వారు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు. అయితే ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండవలసినటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు.
కుళ్ళుతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది మొదలవుతుంది. అయితే కొన్ని సంకేతాలు కూడా మీ జీవితంలో ఈ 4 రోజుల్లో కనిపించవచ్చు. అంటే అకస్మాత్తుగా కలత చెందటం, కారణం లేకుండానే తెలియనటువంటి ఒక భయం అనేది అనుభూతిగా కలగటం. ఇది మీ అంతరాత్మ మీకిస్తున్నటువంటి ఒక హెచ్చరిక. ఎవరైనా మీ పైన కుట్రలు చేస్తున్నప్పుడు భగవంతుడు మిమ్మల్ని అనేక రకాలుగా అలర్ట్ చేస్తూనే ఉంటాడు. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క అసలు రూపం క్రమంగా బయటపడటం, వాళ్ళ మాటల్లో తీపి ఉన్న ప్రవర్తనలో కఠినత్వం మీకు కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళ కళ్ళల్లో దాగి ఉన్నటువంటి అసూయ అకస్మాత్తుగా బయటపడుతుంది. ఇక మరొక విషయం ఏమిటంటే, మీ పనుల్లో ఎటువంటి కారణం లేకుండా ఆటంకాలు ఎదురవటం, దారి ఎంత కష్టంగా మారితే మీ గమ్యం అంత పెద్దది కాబోతుంది అని మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దు. మీ మనసుకు తెలియకుండానే అకస్మాత్తుగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షింపబడటం, ఏదో తెలియనటువంటి దైవిక శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది అనే భావన మీకు కలగటం. ఈ సంకేతాలు మీ జీవితంలో ఒక తెలియనటువంటి ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాయనే చెప్పుకోవాలి. మోసం చేసేవాళ్ళు నాశనమై సత్య మార్గం మీకు కనిపిస్తుంది. అయితే ఈ మార్పు మొదలైనప్పుడు వారు చేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా మొదట అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు తెలియకుండానే జరిగిపోతాయి. మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమించారో, ఎవరినైతే అమితంగా నమ్మారో వాళ్ళ నుంచే మీకు ఫస్ట్ అంటే మొదటి దెబ్బ తగులుతుంది. అయితే ఇది విన్నప్పుడు మీ మనసుకు కొంచెం బరువుగా అనిపించవచ్చు. నిజాలను ఎదుర్కొనేందుకు మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. మీరు మీ మనసును సిద్ధంగా ఉంచుకోండి. అలాగే కొన్ని రోజులు పరిస్థితులు ఇంకొంచెం మీకు భారంగా అనిపించినప్పటికీ, ఇప్పటి వరకు మీరెంత ఓర్పుతో అయితే భరిస్తూ వచ్చారో ఇప్పుడు కూడా మిమ్మల్ని మీరు అంటే చాలా జాగ్రత్తగా ఉంచుకోవలసినటువంటి సమయం. మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వ్యక్తుల నుంచి మీరు బయటపడాలంటే మీరు కొంచెం బలంగానే ఉండాలి. పరిస్థితులు కాస్త భారంగా అనిపించినా, మీ మనసు అటూ ఇటూ ఊగిసలాడినా తర్వాత మీకు తప్పకుండా మీ జీవితం మారుతుంది. భగవంతుడు సహాయం మాకు అందుతుంది అనే భావనలో ఉండండి. అయితే భగవంతుడు మీకు ఒక కొత్త వ్యక్తి రూపంలో పరిచయం కావచ్చు. మీకు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని అలాగే శక్తిని నింపుతూనే ఉండవచ్చు. మీ అంతర్గత సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు. భవిష్యత్తు మిమ్మల్ని ఎన్నో రకాలుగా దెబ్బతీసి ఉండవచ్చు. కానీ ఇప్పటికే ఆ భవిష్యత్తే మీకు ఒక వరంలా మారబోతుంది. మోసం చేసే వాళ్ళ సమయం ముగిసినప్పుడు వాళ్ళు చేసినటువంటి కొన్ని కర్మల వలన వాళ్ళ పతనం వారు కోరి తెచ్చుకున్నవారు అవుతారు. వాళ్ళు పన్నిన కుట్రలో వాళ్లే చిక్కుకుంటారు. ఎవరినైతే భగవంతుడు ఎప్పుడూ కూడా అంటే కల్మషం లేకుండా ఎవరినైతే చూస్తూ ఉంటాడో వారికి ఏదో ఒక రూపంలో సహాయాన్ని ఆ భగవంతుడు అందిస్తూనే ఉంటాడు. మీరు కూడా కల్మషం లేకుండా అందరూ నా వారే అని అనుకుంటూ ఉంటారు. నమ్మి మోసపోతూ ఉంటారు. కాబట్టి ఆ మోసం చేస్తున్న వారి అసలు రూపం మీ కంటికి కనిపిస్తుంది. ఈ రాశి వారు అనుమానం వ్యక్తం చేస్తారు. ఇదంతా నిజంగా జరగబోతుందా అని కొంచెం సందిగ్ధంలో కూడా పడేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు మాట్లాడుకోవలసినటువంటి మరొక నిజం గురించి తెలుసుకుందాం. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనేక రకాలుగా అంటే మీరు ఇంట్లో కూర్చున్న మీకు తెలియనటువంటి ఆందోళన పెరగటం, అకస్మాత్తుగా భయం వేయటం, రాత్రి పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్లుగా మీకు అనిపించటం, ఇవన్నీ కూడా మీ జీవితంలో జరుగుతూ ఉండవచ్చు. కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. ఎందుకంటే మీ మనసులో కొంతమంది వ్యక్తుల యొక్క ముఖాలు ఇప్పటికే కనిపిస్తూ ఉండవచ్చు. మీ ఇంట్లో లేదంటే మీ చుట్టుపక్కల తోడేళ్లులాగా మనసున్న వ్యక్తులు అంటే ఆ వ్యక్తులు మీ వెనకుంచి మిమ్మల్ని దెబ్బతీయాలి అని ఎన్నో రకాలుగా ప్లాన్స్ అయితే వేస్తున్నారు. కాబట్టి మీ శక్తిని మీ నమ్మకాన్ని కాపాడుకోవలసినటువంటి సమయం ఇదేనండి. ఇది బ్రహ్మాండమైన సమయం. మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకుని రావడానికి ఈ సమయం సిద్ధంగా ఉంది. భగవంతుడు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాడు. ఇదైతే అక్షర సత్యం. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటున్నప్పుడు మీకు తెలియకుండానే మీ బంధంలో అనవసరమైనటువంటి గొడవలు మొదలవటం, సొంత మనుషుల రూపంలో ఉన్నటువంటి ఆ శత్రువులు ఎవరనేది మీరు తెలుసుకోవటం చాలా ముఖ్యం. కాబట్టి వారి వలన నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా పెరిగిపోతుంది. ఇప్పటికైనా ఈ విషయాన్ని తేలికగా తీసుకోకుండా ఆ వ్యక్తులకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. రాబోయే రోజుల్లో మీరు కొంచెం ఇబ్బందులను ఫేస్ చేయవలసి వస్తుంది. అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులనేవి మీరు కళ్ళారా చూస్తారు. అది ఉద్యోగపరంగా కావచ్చు, లేదంటే మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు. అంటే మీకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు అలాగే మంచి మంచి లాభాలు
రావాలి అని చెప్పి ఏదైనా పెట్టుబడి పెట్టుకున్నా సరే, ఆ వ్యాపారం కావచ్చు, ఇలా అన్నిటా కూడా మీకు మంచి ఆర్థికపరమైనటువంటి లాభం అనేది కనిపిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా కూడా చాలా చక్కటి మార్పులనేవి మీరు ఖచ్చితంగా చూస్తారు. ప్రమోషన్స్ రావటం, అలాగే మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించి మీకు తగినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వటం, ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే జరిగిపోతాయి. అలాగే మీతో కపటంగా ఉంటూ మీ ముందు నవ్వుతూ వెనక నుంచి దెబ్బతీస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ముసుగులు కూడా ఇప్పుడు తప్పకుండా తొలగిపోతాయి. అయితే ఇప్పుడు మీ జీవితం పైన ఒక్కసారిగా దృష్టి పెట్టండి. మీరెంతో మందిని నమ్మారు, ఎంతో మందిని ప్రాణం కంటే ఎక్కువగా భావించారు. ఎవరి కోసమో మీ రాత్రి పగలు లేకుండా కష్టపడి అందరికీ కూడా మీ కష్టాన్ని పంచారు. కానీ చివరికి మీకు దక్కిందేమిటి? మోసం, నమ్మక ద్రోహం, వెన్నుపోటు. జనాలు మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకుంటున్నప్పుడు మీరెందుకండి చాలా ఓర్పుతో ప్రవర్తించాలి? కొంచెమైనా కఠినంగా వ్యవహరించండి. ఎవరి దగ్గర ఎలా ఉండాలనేది ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా మెలకువతో ఉండండి. మీ ప్రశాంతమైన స్వభావాన్ని చూసి అందరూ ఎగతాళి చేసేలా ఉండవద్దు. మీ మౌనాన్ని ఓటమిగా ఎప్పుడూ భావించవద్దు. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉన్నన్నాళ్ళు మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. కాబట్టి 4 రోజుల్లో మీ వెంటే ఉండి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా నడిపించబోతున్నటువంటి ఆ శక్తి ఎవరనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందాలి. మరి ఆ దేవుడు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఈ 4 రోజుల్లో ఎక్కువగా తారసపడుతుంది. మిమ్మల్ని ఆ పరమేశ్వరుడు అన్ని రకాలుగా కాపాడుతున్నాడు అనేటటువంటి భావన మీ మనసుకు కలుగుతుంది. అయితే పరమేశ్వరుడు ఒక్కసారిగా తన భక్తుడి పక్కన నిలబడితే ప్రపంచంలో ఏ మంత్రతంత్రాలు, ఏ శక్తులు కూడా ఆ భగవంతుడిని ఏమీ చేయలేవని మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క శక్తి, అలాగే ఒక్కొక్క దైవానుగ్రహం అనేది కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి పరమేశ్వరుడు మీకు అనేక రకాలుగా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాడు. మీ జీవితాన్ని పాడు చేయాలి అని చూస్తున్న వారి పతనం ఇప్పటికే మొదలుపెట్టాడు. మీ దారిలో వాళ్ళు నాటినటువంటి రాళ్ళు, వాళ్ళు వేసినటువంటి ముళ్ళు, ఇప్పుడు వారు తప్పకుండా వారికై వారే క్షమాపణ చెప్పుకున్నటువంటి రోజులుగా మారవచ్చు. మీరు విజయ శిఖరాలకు చేరుకునేటటువంటి రోజులు కాబట్టి కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. నిద్రలేనటువంటి రాత్రులు ముగిసిపోబోతున్నాయి. ఇది పరమేశ్వరుడు చేస్తున్నటువంటి న్యాయం. కాబట్టి మీ సమయం పూర్తిగా మారిపోబోతుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే ఏదైనా కానీ తెలియనటువంటి నెగిటివ్ ఆలోచనలు కూడా చేయవద్దు. అందరితో మంచిగా ఉండండి. అసూయ, అలాగే కోపం, వీటిని మీ మనసులోకి రానివ్వద్దు. మీ ఎదుగుదలను ఎవరైతే భరించలేకపోతున్నారో వారే పతనమైపోతారు. మీ ఇంట్లో తప్పకుండా ఈ 4 రోజుల్లో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం స్వామి వారికి ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టండి. అంతేకాదు ఓం నమః శివాయ అనే ఈ నామాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రోజులో చదవటానికైతే మీరు సిద్ధంగా ఉండండి. ఇక మీరు చెప్పాల్సి వస్తే ఈ 4 రోజుల్లో ఎక్కడైనా కానీ మిమ్మల్ని మీరు నిరూపించుకున్నటువంటి గొప్ప రోజులుగా భావించండి. సానుకూలమైన శక్తి మీ ఒంట్లోకి ప్రవేశించి మీకు ఎదురుపడుతున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోయేలా చేస్తుంది. వీటన్నింటికీ కూడా ముఖ్యమైన విషయం, పరమేశ్వరుడు మీ చుట్టూ అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు చేయవద్దు. అంతేకాదు కళ్ళు మూసుకొని ఈ 4 రోజులు కూడా ఎక్కువగా స్వామివారిని ప్రార్థిస్తూ ఉండండి. నాకు వ్యతిరేకంగా ఎవరైతే కుట్రలు పన్నుతున్నారో ఆ చెడంతా కూడా వాళ్ళకే చేరాలి. నాకెప్పుడు కూడా నేను సత్య మార్గంలో నడిచే విధంగా నన్ను జాగ్రత్తగా కాపాడు స్వామి అని మనసులో తలుచుకోండి. ఈ మాటలు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అయితే మిమ్మల్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నారు. అంటే ఒక మంచి ఎక్కడైతే మేము చెయ్యలేము అని చెప్పి ఒక పనిని మీరు పక్కన పెట్టేస్తున్నారు. ఆ పనిలో మీకు 1% అయినా సరే లాభం ఖచ్చితంగా కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకునే సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఏ పనైనా సరే, ఏ అవకాశాన్నైనా సరే వచ్చిన దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఇక ఈ 4 రోజుల్లో సాధారణంగా చేయవలసినటువంటి ఆధ్యాత్మిక ఆచరణల గురించి తెలుసుకుందాం. ఇది మీ విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేవగానే సూర్య నమస్కారం చేసుకుని సూర్యుడికి కొంచెం నీటిని సమర్పించండి. అలాగే ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధనను తప్పకుండా చేసుకోండి. ఇలా చేయటం వలన మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయి. అంతేకాదు ఓం శం శరణవ భవాయ నమః
అనే నామాన్ని రోజుకు 11 సార్లు లేదంటే 21 సార్లు జపించండి. ఇక ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఈ రోజులలో హనుమంతుల వారి ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. కుటుంబ సభ్యులతో కొంచెం సహనంగా ఉండండి.